అమ్మాయి చాలా బాగుందండి. నువ్వు కూర్చో అమ్మా. ఎరా అమ్మాయి నచ్చిందా? సిగ్గే. సరే మరి ముహూర్తం పెట్టుకో. అబ్బాయితో మాట్లాడాలి. నాకు ఈ పెళ్ళి వద్దు. ఏంటండి ఇది? ఏలే, నువ్వు రారా పోదాం. అన్నయ్య ఆగు అన్నయ్య. అసలు ఏం జరిగిందో చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళు పెళ్ళయ్యాక యూరోప్ వెళ్ళారు. అయినా మీరు ఏదో ప్లాన్ చేసింటారులే. ఇప్పటి వరకు మీకు బైకే ఉందని విన్నా, కానీ పెళ్ళయ్యేలోపు కారు కొనాలి, లేదంటే నా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. అవ్వదు. ఎందుకు? నా శాలరీ 50,000, అందులో 25,000 హౌస్ ఈఎంఐకి, 15,000 ఇంటి ఖర్చులకి, మిగతాది టర్మ్ ఇన్సూరెన్స్కి మ్యూచువల్ ఫండ్లో సేవ్ చేస్తున్నా. ఏంటి తను? ఇలాంటి అతనితో నేను హ్యాపీగా ఉండలేను. అవును, హ్యాపీగా ఉండలేరు, కానీ అది నువ్వు కాదు, తను. సారీ అండి. అన్నయ్య, డౌరీ అడగడం తప్పని అంటాం కదా, కానీ అదే అబ్బాయిని ఇన్కమ్, ప్రాపర్టీ, పొజిషన్ అడిగి ప్రెషర్ చేయడం తప్పు కాదా? ఆ రెండు ఒక్కటే. అయినా తను ఈఎంఐ కడుతున్న ఆ ఇంట్లోనే నువ్వు రేపు స్వేచ్ఛగా తిరిగేది. అని తనన్న టర్మ్ ఇన్సూరెన్స్ కూడా నువ్వు బాగుండాలనే తీసుకున్నాడు. నా కోసమా? ఇది చూడు, నెలకి 1,000 రూపాయలు కడుతూ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏం జరిగినా తన భార్య పిల్లల బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్లు ఎటువంటి ట్యాక్స్ లేకుండా పడుతుంది. పెళ్ళైన వాళ్ళే తనకి జరిగే ఒక్క ప్రమాదంతో తన మొత్తం ఫ్యామిలీ ఆర్థికంగా రోడ్న పడుతుందని తెలిసినా ఈ పాలసీ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. సారీ అండి. ఏంటి సారీ? పర్లేదులేండి. మీరు కనుక్కోండి. నా ఫ్యామిలీకి కూడా మంచి పాలసీ కావాలి. ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఛానల్ లోగో పక్కనే పేరు కనిపిస్తుందా? ఇది క్లిక్ చేసి ఈ లింక్స్ లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి మన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మన ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మనకి హెల్ప్ చేస్తారు.